రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నంత పని చేస్తున్నారా? మే 2026 నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని, సమూలంగా నాశనం చేస్తామని ఆయన చెబుతున్నటువంటి మాటలు సాధారణ రాజకీయ నాయకులు చెప్పేటటువంటి శుష్కపు మాటలు కావు. ఇది యాక్షన్ ఓరియంటెడ్, టార్గెట్ ఓరియంటెడ్ స్టేట్మెంట్ అన్నటువంటి విషయము ఇప్పుడు స్పష్టమవుతోంది. గత ఏడాదిన్నరగా మావోయిస్టులకు ఎదురుదెబ్బ మీద ఎదురుదెబ్బ తగులుతున్నటువంటి విధానం చూస్తే కేంద్ర ప్రభుత్వము అత్యంత పకడ్బందీ స్ట్రాటజీతో మావోయిస్టు ఉద్యమాన్ని అణిచివేయాలని, తుడిచిపెట్టాలని, దాన్ని టాప్ లీడర్స్ని ఎలిమినేట్ చేయాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా జరిగినటువంటి నారాయణపూర్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో టాప్ అంటే పార్టీ ప్రధాన కార్యదర్శితో సహా అనేక మంది చనిపోవడము, ఇది చాలా పెద్ద పరిణామం. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే పార్టీ జనరల్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది జరగలేదు. అత్యంత దుర్భేద్యమైన సురక్షా కవచంలో ఉండవలసినటువంటి నాయకుడు కూడా ఎన్కౌంటర్లో ఖతమైపోవడము, పోలీసులతో జరిగిన కాల్పుల్లో ఖతమైపోవడము, ఇది ఒక రకంగా చాలా పెద్ద ఎదురుదెబ్బ. మరొక అంశాన్ని చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2014 నుంచి నక్సలైట్లను పూర్తిగా ఎలిమినేట్ చేసేందుకు అనుసరించినటువంటి వ్యూహము చాలా విలక్షణమైంది. మొదట 7-8 సంవత్సరాల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని వీళ్ళు కొన్ని ఏరియాస్కి పరిమితం చేసి కంటైన్మెంట్ స్ట్రాటజీని అవలంబించారు. అంటే మావోయిస్టులు కొన్ని అటవీ ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యేలా చేశారు. మావోయిస్టులు కూడా తమ బలం అడవుల్లోనే ఉండడంలోనే ఉందని, అడవుల్లో ఉంటే తమను టచ్ చేయడం కష్టమని చెప్పి భావించారు. 2-3 ఇన్సిడెంట్స్ కూడా ఆ రకంగా జరిగినాయి. చింతల్నార్ 2016 నాటి చింతల్నార్ కావచ్చు, ఇటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడాను అడవిలోకి వెళ్ళినటువంటి భద్రతా దళాలకి, సైన్య బలగాలకి, సిఆర్పిఎఫ్ కావచ్చు, మిగతా వాళ్ళకి చాలా భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. ఆ సమయంలో అజిత్ దోవల్ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నక్సలైట్లను ఏరివేసేందుకు అడవుల్లో వెళ్ళకూడదు, ఆ నక్సలైట్లని కంటైన్ చేయాలి అని చెప్పి ఆయన ప్రసంగించడం గుర్తున్నది. కాబట్టి ఈ నక్సలైట్లను కంటైన్ చేయటం, కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయటం, వాళ్ళకి బయట సమాజంతో సంబంధాలని కట్ చేయటం, ఓవర్ గ్రౌండ్లో ఉన్నటువంటి నక్సలైట్ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిని అటాక్ చేయటం, ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది. నరేంద్ర మోదీ హత్యకు ప్రయత్నం చేసినట్టుగా ఒక కేసు మహారాష్ట్రలో భీమా కొరెగాం ఇన్సిడెంట్, దాని తరువాత జరిగినటువంటి సంఘటనలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్ ఆ కీలకమైనటువంటి నాయకులందరినీ కూడాను అరెస్ట్ చేయటము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళు గతంలో ఎన్నడూ అనుభవించనటువంటి పరిస్థితులు అనుభవించేలా చేయటం, దీంతో ఓవర్ గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్ని దెబ్బతీయటము. రెండవది, నక్సలైట్లకు బయట సమాజంతో సంబంధం లేకుండా చిట్ట చివరికి వాళ్ళకు అత్యవసరమైనటువంటి మెడిసిన్స్ కొనడం కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి తీసుకుని వచ్చారు. క్వినైన్ మందు కొనాలన్నా కూడాను నక్సలైట్ ఏరియాల నుంచి బయటకు వచ్చి క్వినైన్ మందు కొనాలన్నా కూడాను పోలీసు నిఘా నుంచి తప్పించుకోలేని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో కేవలము మలేరియా మందులు కొనడం కోసము బెంగళూరుకో లేకపోతే ముంబైకో వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ ఏం చేసినా కూడాను పట్టుబడే పరిస్థితి. ఆ రకంగా కంటైన్మెంట్ చేస్తూ నెమ్మదిగా కార్డన్ ఆఫ్ చేస్తూ క్లోజ్ ఇన్ అవుతూ నెమ్మదిగా దగ్గరికి రావడం, ఇది జరిగింది. నక్సలైట్లతో పోరాటం కోసము సిఆర్పిఎఫ్ని రంగంలోకి దింపటము, సిఆర్పిఎఫ్ని అన్ని రకాలుగా సమాయత్తం చేయటం, అత్యాధునికమైనటువంటి వెపన్స్ ఇవ్వడము, నైట్ విజన్ కెమెరాస్ ఇవ్వడము, డ్రోన్ సపోర్ట్ ద్వారా నక్సల్స్ కదలికల్ని గమనించటము, ఏ గ్రూప్ ఎక్కడికి వెళ్తోంది, ఎక్కడి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, హై ఆల్టిట్యూడ్, మిడ్ ఆల్టిట్యూడ్ డ్రోన్స్ ద్వారా
పిక్చర్స్ తీసి రికగ్నైజాన్స్ చేయటము, ఆ తర్వాత ఆధునికమైనటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్స్ని డెవలప్ చేయటము, ఇవన్నీ కూడాను నక్సలైట్లను నడి రోడ్డులో నిలబెట్టినంత పనిచేసిన, అంత ఓపెన్ అయిపోయింది వాళ్ళ యాక్టివిటీ. దీనికి తగ్గట్టుగా అదే సమయంలో మొబైల్ ఫోన్లు రావడం, సెల్ ఫోన్స్ రావడము, సెల్ ఫోన్స్తో పాటు టెలివిజన్ రావడము, టెలివిజన్తో పాటు ఇంటర్నెట్ రావడము, ఇంటర్నెట్తో పాటు రోడ్లు డెవలప్ కావడము. దీంతో నక్సలైట్ల ఏరియా ఆఫ్ ఆపరేషన్ నెమ్మదిగా కుచించుకుపోతూ వచ్చింది. కమ్యూనికేషన్ పెరుగుతూ వచ్చింది. గ్రామ ప్రజలు పట్టణాలకు, మండల కేంద్రాలకు, చిన్న చిన్న తహసీల్ కేంద్రాలకు రావడము, దీని ద్వారా సమాచారం రావడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ కావడంతో మావోయిజం వీకెన్ అవుతూ వచ్చింది, బలహీనపడుతూ వచ్చింది. మావోయిస్టులు దురదృష్టవశాత్తు వాళ్ళు అనుసరించినటువంటి టాక్టిక్స్ ఏవైతున్నాయో వాటిలో మార్పు రాలేదు. ఇప్పటికీ సింగిల్ బోర్, డబుల్ బోర్ గన్స్ తోటి ఏదో విప్లవం తీసుకొస్తామని భావించటము, ఈ మొబైళ్ళ యుగంలో, మొబైల్ ఫోన్స్ వచ్చినటువంటి యుగంలో వాళ్ళు పాత టాక్టిక్స్ని అమలుపరచటము, ఇవన్నీ కూడాను ఆ ఉద్యమాన్ని నెమ్మదిగా సమాజం నుంచి దూరం తీసుకెళ్ళింది. ఆఖరికి వాళ్ళు క్యాంప్స్ చేసుకుంటే రేషన్ని పంపించమని చెప్పి బియ్యము డీలర్లను అడిగితే వాళ్ళు బియ్యం పంపిస్తే బియ్యం తీసుకెళ్తున్నటువంటి లారీకి GPS పరికరాల్ని అమర్చి నక్సలైట్ల సమావేశం జరుగుతున్నటువంటి చోటుని కనుక్కుని ఎన్కౌంటర్ చేయటం జరిగింది. ఈ రకంగా పూర్తిగా ప్రిపరేషన్ చేయటం జరిగింది. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, పోలీసులు సిఆర్పిఎఫ్ జవాన్లకు కార్లు, జీపులు, మిలిటరీ వ్యాన్స్ ఇవ్వడానికి బదులు 2 వీలర్స్ ఇచ్చారు. వేల సంఖ్యలో 2 వీలర్స్లో ఇద్దరిద్దరు సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్ళడం, మొబిలిటీ పెరిగింది, వాళ్ళని అటాక్ చేయటం కష్టము, ఆ రకంగా వాళ్ళు తప్పించుకోవడం సులభము. ఇదే విధంగా వాళ్ళ యొక్క కిట్ బ్యాగ్ కూడా పూర్తిగా మారిపోయింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి అడవిలో ఎక్కడన్నా నీళ్లు దొరికినా నీళ్లను ఫిల్టర్ చేయగలిగేటటువంటి చిన్న ఫిల్టర్ వాళ్ళ వాటర్ బాటిల్కి అమర్చటం చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఎందుకంటే ఈ మురికి నీళ్లు తాగడం వల్ల అనేక మంది మావోయిస్టులు అనారోగ్యం పాలై చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా అడవిలో ఒక రాత్రి 2 రాత్రులు ఉండిపోవాల్సి వస్తే మ్యాగీ వండుకుని తినడానికి వీలుగా మొబైల్ గ్యాస్ స్టవ్స్, అత్యంత బరువు తక్కువ గ్యాస్ స్టవ్స్ వాళ్ళకి ఇవ్వడము, దాంతో వాళ్ళు సర్వైవ్ కావడము, సర్వైవల్ స్ట్రాటజీస్. పైగాను ఒకవైపు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉండగానే మరొక వైపు డీహైడ్రేషన్తో బాధపడుతున్న వాళ్ళకి సెలైన్ ఇంజెక్షన్స్ ఇచ్చేటటువంటి అక్కడికక్కడ ఏర్పాట్లు చేయటము, 40-50 మందిని హెలికాప్టర్ ద్వారా తరలించి తీసుకువెళ్ళి ఆసుపత్రుల్లో చికిత్స చేయటము, ఇదంతా కూడాను అక్కడ చాలా మెరికల్ లాంటి ఆఫీసర్లు పనిచేయటము, వాళ్ళు గాయపడ్డ సిఆర్పిఎఫ్ జవాన్లను పలకరించడం దగ్గర నుంచి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ దగ్గర నుంచి, స్థానికంగా సమాచారాన్ని సేకరించడం దగ్గర నుంచి అన్ని పనులు సమర్థవంతంగా చేయడంతో మావోయిస్టులు 1970s, 80s, 90s స్ట్రాటజీకే పరిమితమైపోవడము, పోలీసులు అత్యాధునిక భద్రతా బలగాలు అత్యంత ఆధునికమైనటువంటి కమ్యూనికేషన్ ఆయుధాలు, ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఉపయోగించడం, ఇది మొత్తం బ్యాటిల్ని డిసైసివ్గా మార్చేసింది. గత 2-3 సంవత్సరాలుగా మావోయిస్టుల కంటైన్మెంట్ స్ట్రాటజీ నుంచి నెమ్మదిగా అగ్రెసివ్గా వాళ్ళ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ని తగ్గించే ప్రయత్నము జరగడం మొదలుపెట్టింది. ఏరియా డామినేషన్ కూడా పెరిగింది. దానిలో భాగంగానే కర్రెగుట్ట ఆపరేషన్స్ కానీ మిగతా ఆపరేషన్స్ కానీ జరిగినాయి. వాటి ఫలితంగా మావోయిస్టులు తిరోగమనంలో ఉన్నారు. అంటే పరిస్థితి ఏ రకంగా ఉందంటే, కొందరు టాప్ మావోయిస్టులు కేవలము చికిత్స చేయించుకోవడం కోసము సరెండర్ కావలసిన పరిస్థితి వచ్చింది, మందులు అందనటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలామంది మావోయిస్టులకి ఉద్యమంలో కూడాను 3-4 ప్రధానమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి. ఒక సుప్రసిద్ధ మావోయిస్టు విషయాల అధ్యయనకర్త అయినటువంటి పివి రమణ గారితో నేను ఒకసారి మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, రాబోయే రోజుల్లో మావోయిస్టులకి 3-4 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. మొట్టమొదటిది నాయకత్వము వయస్సు మీరిపోతోంది. 65-70 ఏళ్ల వయసుకు వస్తున్నారు. వీళ్ళలో పోరాట
స్ఫూర్తి ఉన్నప్పటికీ కూడాను పోరాటానికి శరీరాలు సహకరించని పరిస్థితి వస్తోంది. వీళ్లకు రీప్లేస్మెంట్ రావడం లేదు, వీళ్ళ స్థానంలో రెండవ స్థాయి నాయకత్వం రావడం లేదు. ఇది వాళ్ళకు చాలా ప్రమాదకారి కాబోతోంది, వ్యూహరచన కానీ మిగతా అన్ని విషయాల్లో. రెండవ విషయం ఏంటంటే మావోయిస్టు ఉద్యమంలో లంపెన్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్, గ్రామాల్లో చిన్న చిన్న క్రైమ్స్ చేసినటువంటి వాళ్ళు కూడా చేరుతున్నారు. ఎందుకంటే ఇదివరకు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్లు, డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, ఒక ఆదర్శవాదంతో వచ్చే వాళ్లకు బదులు చిల్లర రౌడీలు మావోయిస్టు ఉద్యమంలోకి రావడం జరుగుతోంది. ఇది రెండవ ప్రధాన సమస్య. ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తాయి. వ్యక్తిగత వ్యవహారం కానీ, మహిళలతో వ్యవహరించే తీరులో కానీ చాలా సమస్యలు రాబోతున్నాయి. మావోయిస్టులకి ఇది చాలా పెద్ద దెబ్బ కాబోతోందని చెప్పన్నారు. మూడవ ముఖ్యమైన విషయము ఆయన చెప్పింది ఏంటంటే, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో మావోయిస్ట్ నాయకత్వము, వీళ్ళందరూ కూడా తెలంగాణ, ఆంధ్రకి చెందిన వాళ్ళు, మావోయిస్ట్ క్యాడర్ వీళ్ళు జార్ఖండ్, ఛత్తీస్గఢ్కి చెందిన వాళ్ళు, వీళ్ళ మధ్య ఒక అగాధం పెరుగుతోంది. కమ్యూనికేషన్ పరంగా కూడాను ఒకరితో ఒకరు మాట్లాడుకోనటువంటి పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో వస్తోంది. కాబట్టి ఇది రానున్న రోజుల్లో వాళ్ళ యొక్క ఆపరేషనల్ కేపబిలిటీ, దాడి చేసే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పి అన్నారు. నాలుగవ ముఖ్యమైన విషయము, గిరిజనుల నుంచి మావోయిస్టులు దూరం అవుతున్నారు, గిరిజనుల మద్దతును వాళ్ళు కోల్పోతున్నారు. ఇది రానున్న రోజుల్లో వాళ్ళకి ప్రాణాంతకంగా పరిణమిస్తుందని చెప్పన్నారు. ఆ నాలుగు ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అందుకే మావోయిస్టు ఉద్యమం తిరోగమనంలో కనిపిస్తోంది. ప్రధాన నాయకులు చనిపోవడము దీంతో సంచలనంలాగా అనిపిస్తోంది, కానీ ఇది జరగవలసిందే, ఇది జరిగి తీరుతుందన్నది దీని అంచనా కేంద్ర ప్రభుత్వము చాలా ముందు నుంచే వేసింది. అందుకే కేంద్ర ప్రభుత్వము ఛత్తీస్గఢ్లోని అటవీ ప్రాంతాన్ని ఒక శవపేటికగా మార్చి, మావోయిస్టుల శవపేటికగా మార్చి ఒక్కొక్క మేకు కొట్టుకుంటూ వస్తోంది. చిట్ట చివరి మేకు అతి త్వరలోనే కొట్టబోతోంది. మావోయిస్టు ఉద్యమము గతంగా ఖతమైపోయి మిగిలేటటువంటి పరిస్థితి వీలైనంత త్వరలో వచ్చేట్టుగానే కనిపిస్తోంది. దానికి ఓవర్ గ్రౌండ్ సపోర్టర్లు కూడా ఉండబోరు. ఎవరైతే ఇన్నాళ్ళు మావోయిస్టులకు అనుకూలంగా ఫైట్ చేసేటటువంటి ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, సివిల్ రైట్స్, మానవ హక్కుల నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను తమ ఉద్యోగాలు, తమ ఉపాధి, తమ ఆస్తిపాస్తులు, తమ పరపతిని కాపాడుకునే పనిలో పడ్డారు. ఒక ప్రొఫెసర్ గారైతే, మావోయిస్టు క్లాసెస్లో పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ గారైతే నాకు సంబంధం లేదు, మావోయిస్టులతో సంబంధం లేదని చెప్పేసి స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి పద్ధతి చూస్తుంటే ఓవర్ గ్రౌండ్ సపోర్ట్ కూడా పూర్తిగా పతనమయ్యేటట్టుగానే కనిపిస్తోంది. కాబట్టి మావోయిజం యొక్క శవపేటిక పైన చివరి మేకు కొట్టడం కొద్ది రోజుల్లోనే జరగబోతోంది. అమిత్ షా అన్నంత పని చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.